ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు అనేది ఖచ్చితంగా అమలు కావాలని తేల్చి చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాలు, సచివాలయాలు, మండల జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్తును ఆదా చేయాలని సూచించారు. గత మాసంలో విద్యుత్ బిల్లు ఆధారంగా వీలైనంత వరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ ఆదా చేయడం విద్యుత్తును ఉత్పత్తి చేయడమేనని, సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, పొదుపుపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఇంధన పొదుపు వారోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. విద్యుత్ వాడటం అనేది ఒక నష్టం, అనవసరంగా వాడటం అనేటువంటిది. రెండోది, ప్రభుత్వ సొమ్ము మనం మళ్ళీ కడతాం. దానికి కూడా అనవసరంగా లైట్లన్నీ ఆన్ చేయడం వల్ల, కంప్యూటర్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల, ఫ్యాన్లు ఆఫ్ చేయకుండా వెళ్ళడం వల్ల అది కూడా నష్టం అవుతుంది. కరెంటు బిల్లు లాస్ట్ మంత్ నుంచి మంత్కు తగ్గుతూ వెళ్ళాలి. సాయంత్రం వెళ్ళేటప్పుడు అన్నీ ఆఫ్ అయిందా లేదా చూసుకునే బాధ్యత మీ సూపరింటెండెంటా, ఏవోనో ఎవరో ఉంటారు. మీకు అఫీషియల్గా ఆర్డర్ ఇవ్వాలి. మీరందరూ కూడా కరెంటు బిల్లు గ్రాడ్యువల్గా తగ్గాలి, లోయెస్ట్ రావాలి. మినిమం అనవసరంగా లైట్లు వేయడం, అనవసరంగా ఏసీలు వేయడం అనేది తగ్గించాలి.